ఈ అభిమన్యుపూర్లోనేనండి అభిమన్యుల వారు చక్రవ్యూహంలో ఇరుక్కుని తన ప్రాణాలను అయితే వదిలింది. హాయ్ వివర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం నేను హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి కురుక్షేత్రం నుంచి ఒక 8-10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అభిమన్యుపూర్లో ఉన్నాను. కురుక్షేత్ర యుద్ధంలో 13వ రోజున ఈ పద్మవ్యూహ ఘట్టం చోటు చేసుకుంది. మహాభారతంలో ఇది అత్యంత కీలకమైన మరియు భావోద్వేగ పూరితమైనటువంటి ఘట్టం అని చెప్పచ్చు. పద్మవ్యూహానికి ముందు జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే, యుద్ధం 12వ రోజు ముగిసేసరికి భీష్ముడి తర్వాత కౌరవ సేనానిగా ఉన్న ద్రోణాచార్యుడు ధర్మరాజును బంధిస్తానని దుర్యోధనుడికి మాట ఇస్తాడు. కానీ అర్జునుడు ఉన్నంత వరకు అది సాధ్యం కాదని గ్రహించి 13వ రోజున అర్జునుడిని యుద్ధభూమికి దూరంగా దక్షిణ దిశకు వెళ్ళేలా సంక్షప్తకులతో ప్లాన్ చేయిస్తారు. అర్జునుడు దూరంగా వెళ్ళగానే ద్రోణుడు పాండవ సైన్యాన్ని నిర్వీర్యం చేయడానికి అత్యంత క్లిష్టమైన పద్మవ్యూహాన్ని రచిస్తాడు. అయితే ఈ పద్మవ్యూహంలోకి ప్రవేశం గురించి చెప్పాల్సి వస్తే, పాండవ పక్షంలో అర్జునుడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు మినహా వాళ్ళ ముగ్గురికి తప్ప ఇంకెవరికి ఆ వ్యూహాన్ని ఛేదించడం తెలియదు. ధర్మరాజు దిక్కుతోచని స్థితిలో ఉండగా 16 ఏళ్ల బాల వీరుడు అంటే అభిమన్యుడు ముందుకు వస్తాడు. తనకు లోపలికి వెళ్ళడం తెలుసు కానీ బయటికి రావడం తెలియదని చెబుతాడు. భీమ, నకల, సహదేవులు తాము కూడా వెంట ఉండి రక్షణ కల్పిస్తామని హామీ ఇవ్వడంతో అభిమన్యుడు వ్యూహంలోకి దూసుకెళ్తాడు.